హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే హెయిర్ గ్రోత్‌కి సంబంధించిందండి. మా పాపకి నేను ఏం వాడతానో, మా పాప హెయిర్ చూడండి ఎంత గ్రోత్‌గా ఉందో. నేనైతే ఏం వాడతానో మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మా పాప హెయిర్ గ్రోత్ కోసం మందార పూలతో ఆయిల్ అయితే తయారైతే చేస్తాము మేము. ఇదైతే వారానికి ఒక్కసారి అయితే పెడతాను ఖచ్చితంగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మందార పూలైతే వేసేసుకోవాలి. ఇవే కాదండి, ఆకులు కూడా వేస్తాను నేనైతే. ఎక్కువ కాదు, కొంచెం వేస్తాను. అంటే వారానికి ఒక్కసారి సరిపోయేలాగే వాడతామండి ఈ ఆయిల్ అయితే. ఎక్కువైతే చేయను నేను. ఇలా ఏగిన తర్వాత కొంచెం మెంతులు అయితే వేస్తానండి. మెంతులు కూడా లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలి. బాగా వేగిన తర్వాత వీటిని అయితే వడకట్టుకోవాలి. చూడండి మెంతులు కూడా కలర్ వచ్చేసాయి. ఇక వీటిని అయితే తీసేసుకొని వడకట్టుకోవడమే. హెయిర్ గ్రోత్కి మందార పూలే కాకుండా మందార ఆకులు కూడా మంచిగా గ్రోతింగ్ ఇవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా మెంతులు కూడా మంచి గ్రోతింగ్ అయితే ఇస్తుంది. ఇదంతా ఫ్రై అయిపోయిందండి. వీటిని అయితే నేను తీగంట సహాయంతోనే వడకట్టేసుకుంటాను. ఈ ఆయిల్ ని వారానికి ఒక్కసారైనా హెయిర్ కి అప్లై చేస్తే చాలా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది ఈ ఆయిల్ వల్ల. ట్రై చేయండి. మేమైతే ట్రై చేసాము, మాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది మా పాపకైతే. మీరు కూడా ట్రై చేయండి, పక్కా వస్తుంది రిజల్ట్ అనేది. గట్టిగా ఫ్రెష్ చేసుకుంటే ఆకులల్లా కొంచెం పువ్వులల్లో ఏమైనా ఉంటే కనుక ఆయిల్ అయితే వస్తుంది. వారానికి ఒక్కసారి సరే ఈ ఆయిల్ వాడితే హెయిర్ కండిషనర్ అయితే మంచిగా ఉంటుందండి. రిజల్ట్ అయితే బాగా వస్తుంది. మేమైతే వాడతామండి ఈ ఆయిల్ అయితే వారానికి ఒక్కసారే. అందుకే ఎక్కువ కూడా చేయను, కొద్ది కొద్దిగా చేస్తాను. చూడండి ఆ మాత్రం అయితే సరిపోతుంది మాకైతే. లైట్ గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఆయిల్ అయితే హెడ్ మసాజ్ అయితే బాగా చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకైతే. ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మ్యాక్సిమం 1 లేదా 2 గంటలు మాత్రం అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడే తల స్నానం చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. తల కూడా అదే హెయిర్ కూడా మంచి సిల్క్గా ఉంటుంది.
మొత్తానికి ఆయిల్ పెట్టడం అయితే పూర్తి అయిపోయిందండి. హెడ్ బాత్ చేసిన తర్వాత, అదేనండి తల స్నానం చేసిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను పాప హెయిర్ ఎలా ఉందో. చూడండి తల స్నానం చేసిన తర్వాత పాప హెయిర్ చూడండి ఎలా ఉందో. ఇంకా తడిగా ఉంది, ఇంకా తోడవలసి ఉంది. ఇంకా జుట్టు అయితే తడిగానే ఉందండి, ఇంకా తోడవలసి ఉంది. మొత్తం తుడిచిన తర్వాత ఆరిపోయిన తర్వాత లాస్ట్లో అయితే చూపిస్తాను మీకైతే పాప జుట్టు ఎలా ఉందో. పైగా హెయిర్ కూడా డ్రెస్లో అయితే కలిసిపోయింది, ఆమెకి సరిగా కనిపించట్లేదు. ఫైనల్గా అయితే చూపిస్తానండి మీకైతే ఆరిపోయిన తర్వాత జుట్టు మొత్తం. ఇక చూడండి ఎలా ఉందో.